హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫౌజీ మూవీ రిలీజ్ అవబోతుందా, స్పిరిట్ మూవీ రిలీజ్ అవబోతుందా అనేది డిస్కస్ చేసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. స్పిరిట్ అండి, స్పిరిట్ ప్రభాస్ యొక్క 25th మూవీ అని చెప్పి అనౌన్స్ చేయడము, దాని తర్వాత ఫౌజీ అనేది షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం అండి. ఫౌజీ అనేది చాలా తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుందండి, కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా మిగిలిపోయిందండి. అసలు ఫౌజీ మూవీ October 2026 దసరాకి రిలీజ్ చేద్దామని చెప్పి మూవీ డిపార్ట్మెంట్ డేట్ అనౌన్స్ చేయడము, దాని తర్వాత 4 months 5 months గ్యాప్లో స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్కి అనౌన్స్ చేయడం. సందీప్ రెడ్డి వంగ March 6th or 7th 2027 స్పిరిట్ మూవీ రిలీజ్ అండి. ఇది కొంచెం తారుమారు అయిపోయిందండి. ఫస్ట్ ఫౌజీ 25th ఫిలింగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, స్పిరిట్ 25th ఫిలింగా అనౌన్స్ చేసినారు. షూటింగ్ అనేది ఫౌజీ కంప్లీట్ అయిపోయింది కదా అని 25th మూవీగా ఫౌజీ రిలీజ్ చేద్దాం అనుకుని అనౌన్స్ చేసినారు మూవీ డిపార్ట్మెంట్. ఇక దాని తర్వాత ఏమైనాయో కానీ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా మిగిలిపోయిందండి. ఎందుకంటే హనురావు పొడి ముందు యొక్క లవ్ స్టోరీ మూవీస్, సీతారామంలో ఓకే సోల్జరు, కానీ అంత విఎఫ్ఎక్స్ అనేది లేకపోవడం, ఇట్లా ఫౌజీకి ఒక పెద్ద బ్యాటిల్ అనేది ఫైటింగ్ అనేది ఉండడము, ఇక ఫౌజీ కొంచెం విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువ అలవాటు అయిపోవడం, అటు మైత్రి మూవీ మేకర్స్కి అంత విఎఫ్ఎక్స్ అలవాటు లేకపోవడం, ఇట్లా హనురావుపుడికి కూడా దాని గురించి అంతగా అవగాహన లేకపోవడం ఉంది, కానీ మరీ అంతగా లేకపోవడము, దాని గురించి కొంచెం పెండింగ్ అనేది అయిపోయిందండి. ఈ గ్యాప్లో స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ చేసేసుకుని స్పిరిట్ అయితే యాజ్ ఇట్ ఈస్ March 6th or 7th రిలీజ్ డేట్కే రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఒక్కసారి ఫిక్స్ అయింది అనుకో ఆ డేటే రిలీజ్ చేస్తానండి. ఫౌజీ అనేది మేబీ 2027 జూలైకి రావచ్చు, లేదా 2027 దసరాకి రావచ్చు అండి. పక్కా ఫౌజీ అయితే 25th ఫిలింగా రిలీజ్ అవ్వదని చెప్పి మూవీ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసినారు. అలాగే ప్రభాస్ యొక్క టీం కూడా అనౌన్స్ చేసినండి, ఫౌజీ విల్ నాట్ బి రిలీజ్ యాజ్ 25th ఫిలిం ఆఫ్ ప్రభాస్ అని చెప్పి. 25th ఫిలిం స్పిరిట్ అండి, ఫౌజీ అనేది 26th రిలీజ్ అవ్వచ్చు. ఇక దాని తర్వాత ఫర్దర్ మూవీస్ స్పిరిట్ అయిపోయినాక ఒక కొంచెం గ్యాప్ తీసుకుని ఒక 10% అలా ప్యాచ్ వర్క్ ఉంటుంది కదండి, అదంతా కంప్లీట్ చేసుకుని ఫౌజీ రిలీజ్కి తెర మీదకి వస్తుంది. ఇక దాని తర్వాత కల్కి 2, దాని తర్వాత సలార్ 2 అండి. ఇక దాని తర్వాత బ్రహ్మరాక్షసి. ఆ బ్రహ్మరాక్షసి కావాలంటే 2030 వరకు ఈజీగా వెళ్ళిపోద్దండి. ఎందుకంటే ఒక్కొక్క మూవీ 1.5 year, ఎందుకంటే ఇప్పట్లో మూవీస్ అన్నిటికీ విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి. ఆ విఎఫ్ఎక్స్కి 1.5 year అట్లా టైం పడుతుంది. మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా కానీ విఎఫ్ఎక్స్కి ఒక 6 months 5 months అట్లా మంచి విఎఫ్ఎక్స్ కాదు అని తెలిసేటట్టు ఉండాలి కదండి. అది విఎఫ్ఎక్స్ కాదని తెలిసింది అనుకోండి కష్టమైపోతుంది. విఎఫ్ఎక్స్ రియల్ సెట్సే అన్నట్టు తెలవాలి. అంతగా ఈ మధ్య విఎఫ్ఎక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. కొన్ని మూవీస్ అట్లాగే దెబ్బతీసినాయి, కానీ కొన్ని మూవీస్ విఎఫ్ఎక్స్ అని తెలవకుండా కూడా వచ్చినాయి అండి. దానికోసం ఇక మీకు తెలిసిన సలార్ మూవీలో కూడా విఎఫ్ఎక్స్ చాలా ఉంటుంది, కల్కి మూవీలో కూడా ఉంటుంది, టైం పడుతుంది. ఈ బ్రహ్మరాక్షస్ వచ్చేసరికి 2030 దాటినా చెప్పలేమండి మనము. ఈ సలార్ అయితే 2029 లోపల వచ్చేస్తుంది. సలార్ 2 2028కి కల్కి 2 వస్తుంది, లేదంటే కల్కి 2 సలార్ 2 ఒకే ఇయర్లో రావచ్చు, చెప్పలేమండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి స్పిరిట్ అయితే ఆన్ సెట్ వర్క్ అనేది నడుస్తుంది, షూటింగ్ అనేది అయిపోతా ఉంది. సెకండ్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్ కూడా రన్ అయిపోవడము, కంప్లీట్ చేసుకోవడం, ఫస్ట్ షెడ్యూల్ అయిపోవడము, కానీ ఒకటే పోస్టర్ లుక్ రావడము ప్రభాస్కి, ఆ లుక్కే చాలా హైప్ ఇవ్వడము. దాని తర్వాత చాలామంది వెయిటింగ్ లుక్ కోసం. చూద్దాం, మేబీ తర్వాత ఫ్యూచర్ ఏదైనా గ్లిమ్స్ అనేది రిలీజ్ చేయొచ్చేమో, మనకు అది తెలియదండి. ఇంకా మూవీ డిపార్ట్మెంట్ నుంచి ప్రస్తుతానికి అయితే ఏం అప్డేట్స్ రాలేదు. ఒక రిలీజ్ డేట్ ఒకటే ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగ గారు ఫటాఫటా కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్ ఇచ్చేస్తారండి, రిలీజ్కి కరెక్ట్ టైంకి తీసుకొచ్చేస్తారు. ఇక దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ యానిమల్ ఉంటుందండి, Part 2. ఇక చూద్దాం. ఇక మీకు ఈ 2 మూవీలో ఏ మూవీ మీరు ఫస్ట్ రావాలనుకుంటున్నారో కింద కమెంట్స్ చెప్పండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం ఛానల్ తప్పించామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.